ఇక ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు బలంగా నిర్మించాలని మాత్రమే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అందుకే వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని అన్నారు. వ్యక్తి ప్రయోజనాలు, వర్గ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు అన్నీ దాటి వచ్చానని 2024లో జగన్ను ఇంటికి పంపించడానికి వ్యూహాన్ని సిద్ధం చేశామని తెలియజేశారు. ఇక జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామన్న ధీమాను వ్యక్తం చేశారు. యువత భవిష్యత్, మహిళల భద్రత, వ్యాపారుల ప్రయోజనాలు, రాష్ట్రానికి పెట్టుబడులు, ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వైసీపీ ప్రభుత్వం మారాలని కోరుకున్నానని పవన్ వివరించారు. జగన్ 25 మంది ఎమ్మెల్యేలను మార్చుతున్నారు, కానీ మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, జగన్నే అని జనసేనాని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల కోసమే జనసేన టీడీపీ కలిసి పనిచేస్తున్నాయని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా యువగలం నవశకం పేరుతో టీడీపీ భారీ బహిరంగ సభను నిర్వహించింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద ఏర్పాటు చేసిన సభకు రాష్ట్ర నలుమూలల నుంచి జనసేన టీడీపీ శ్రేణులు భారీగా తరలొచ్చాయి. సెప్టెంబర్ 13న రాజమండ్రిలో చంద్రబాబును కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో సంచలనంగా మారిందని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తు మారాలనే దిశగా పవన్ అడుగులు వేశారని నాదెండ్ల పేర్కొన్నారు. వైసీపీ పాలనలో అనేక అవమానాలు, వేధింపులకు గురైన ప్రజలు మంచి ప్రభుత్వం వస్తుందని ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇక రాబోయే రోజుల్లో చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, పవన్ నాయకత్వం తోడై రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని నాదెండ్ల మనోహర్ ధీమా వ్యక్తం చేశారు.